చంద్రబాబు నాయుడు అయితే పక్కాగా ప్రిపేర్డ్గానే ఉన్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం. ఎందుకు? ప్రధానంగా అభ్యర్థులు, ధనవంతులైన అభ్యర్థులు ఇప్పుడు రావాలంటే ఒక భయం ఉంది. జగన్ అంటే భయం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు, ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున జగన్ ఇవాళ ఒకవేళ ఓడిపోతే రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినా తమ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తాడు, తను ప్రతీకారం చాలా కక్ష కడతాడు అన్నటువంటి భయం ఉంది. అందుకని రావట్ల. అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అండ తెలుగుదేశం పార్టీకి ఉంది అంటే రావడానికి అవకాశం ఉంటుంది. అందులో రేపటి ఎన్నికల్లోనే గెలుస్తాము అనుకుంటే వస్తారు తప్పించి రేపటి ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి, జగన్ తొక్కేయచ్చు అనేటువంటి ధైర్యం ఉంటుంది. రేపటి ఎన్నికల్లో గెలవు అనుకుంటే కనుక కష్టం. ప్రస్తుతం జనసేన తెలుగుదేశం కలిసినంత మాత్రం గెలవడం కష్టం అన్నటువంటి భయం ఉంది. బీజేపీ వస్తే గెలుస్తామన్నటువంటిది ఒక ధైర్యం వస్తుంది 2014 కాంబినేషన్. అందుకోసమనినే పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. కానీ దాన్ని కవర్ చేసుకొస్తూ ఈనాడైతే అంత మరీ దరిద్రంగా వెళ్ళట్లేదు, కానీ ఆంధ్రజ్యోతి మరీ అసహ్యంగా ఏం రాసుకొస్తుందంటే అటు పొత్తొద్దండి, మేమిద్దరమే కలిసి పోటీ చేస్తాం, మీరు మమ్మల్ని వదిలేసేయండి, ఆ తర్వాత ఎన్నికల తర్వాత మీకు మద్దతు ఇస్తాం అని చెప్తున్నారంటూ ఓ దొంగ నాటకాలు ఆడుతుంది. ఇంతకుముందు మాత్రం మద్దతు ఇవ్వలేదేంటి? 2019 తర్వాత 4 ఎంపీలు ఫ్రీగా ఇచ్చారు, అట్లాగే మద్దతు ఇవ్వట్లేదేంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది అందులో? అలాగని పోనీ జగన్మోహన్ రెడ్డి ఏ పొత్తు లేకుండానే మద్దతు ఇస్తున్నాడు కదా. కాబట్టి అదొక నాటకం. చంద్రబాబు గారికి అయితే భారతీయ జనతా పార్టీతో అవసరం ఉంది. ఎందుకు అంటే ఎన్నికల సంఘం వైపు నుండి సపోర్ట్ ఉంటుంది. అట్లాగే స్థానిక పోలీసు బలగాలు రేపు పొద్దున జగన్కే పనిచేస్తే, అదే బీజేపీ కనుక తోడొస్తే అప్పుడు సెంట్రల్ బలగాల్ని దించి తమ అదుపులో రాజకీయాన్ని నడపచ్చు అన్నటువంటి చంద్రబాబు గారి ప్రయత్నం. అసలు విషయం అది. దాన్ని ముసుగులో గుద్దులు అట్లాగే దాచేస్తుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి.